హలో గైస్, నా పేరు అమ్ము. మన ఛానల్లోకి కొత్త ఫ్యామిలీ చాలా మంది వచ్చారు. వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్త జంట. వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి, వీడియో పూర్తిగా చూసాకే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మనది ఈవినింగ్ వ్లాగ్ అన్నట్టు చాలా డేస్ అయిపోయింది కదా వ్లాగ్స్ చేసేసి, అందుకని చెప్పేసి మధ్యలో అలా ఒక చిన్న వ్లాగ్ పెడుతున్నా. ఇది ఈవినింగ్ వ్లాగ్. ఫ్లవర్స్ అనేవి మన ఇంటి ముందుకే వచ్చినాయి. జస్ట్ ఈ ఫ్లవర్స్ లూజ్లో తీసుకుంటే మనకు 40 రూపీస్కి 100 గ్రామ్స్ ఇచ్చారు. ఈ మొత్తం మాలలు కడితే నాకు 5-6 మాలల దాకా అయిపోయినాయి. అవే అయితే 700 ఫ్లవర్స్ 40 రూపీస్కి వచ్చినాయి. అల్లకుండా లూజ్. గ్రేటే కదా, అంత తక్కువకి వచ్చినట్టే నేను కూడా షాక్ అయిపోయినా. అండ్ సమ్మర్ అంటే మోస్ట్ మల్లెపూలు అండ్ మామిడి పళ్ళు, మ్యాంగోస్ పిచ్చి పిచ్చి పిచ్చికి ఇష్టం నాకు. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. ఇప్పటి నుంచి ఫ్రిడ్జ్లో ఫ్లవర్స్ స్మెల్ వస్తూనే ఉంటుంది. మ్యాంగోస్ కోసం అయితే చాలా అంటే చాలా చాలా వెయిట్ చేస్తున్నా. మీరు? హలో గైస్, ఎలా ఉన్నాను? బాగున్నానా? యాక్చువల్గా సడన్గా శారీ ఎందుకు కట్టుకున్నానంటే, మా ఆయన ఈరోజు నాకు సడన్ సర్ప్రైజ్గా చికెన్ ఆర్డర్ పెట్టిండు అన్నట్టు. అంటే ఇంటికి వచ్చేవరకు నాకు కూడా తెలియదు. ఆర్డర్ పెట్టిండు, సడన్గా ఆర్డర్ వచ్చేసింది. ఆయన సర్ప్రైజ్ చేసిండు. చాలా డేస్ తర్వాత మా ఇంట్లో చికెన్, అందుకని చెప్పేసి శారీ కట్టుకున్నా. యాక్చువల్ అయితే మొన్న మేము టెంపుల్కి వెళ్ళినాం కదా, ఆ రోజు అడిగిండు మమ్మీగా శారీ కట్టుకోవచ్చు కదా అని అన్నాడు. చికెన్ తినిపిమంటే తినిపించాడు, కానీ శారీ కావాలంటే శారీ నువ్వే కట్టుకోపో అని చెప్పేశానన్న. సర్లే ఏం వద్దులే వద్దు పదా అని చెప్పేశాను అన్నాడు. అండ్ ఈరోజు సడన్గా నా కోసం చికెన్ ఆర్డర్ పెట్టింది కదా, అందుకని చెప్పేసి శారీ కట్టుకున్నా. యాక్చువల్గా అయితే సెల్ఫీ తీసి పంపించిన ఆయనకి. ఆయన రియాక్షన్ ఏముంటుందో నేను కింద కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తా వచ్చినాక. ఇప్పుడే అతనికి పంపించి ఇక్కడ వీడియో ఆన్ చేసిన. నాకు కూడా సూపర్ ఎక్సైటింగ్ ఉంది. అండ్ యాక్చువల్గా అయితే నాకు చికెన్ ఎంత ఇష్టమో, నేను శారీ కట్టుకున్న మహికి అంతకంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. అందుకే ఊరికే సతాయిస్తూ ఉంటాను, ఏం ఎక్కువ కట్టుకోను. ఎప్పుడైతే అడుగుతాడో అప్పుడు అస్సలు కట్టుకోను, ఎప్పుడైతే అడగాడో అప్పుడు కట్టుకుంటా. అంటే బాగుంటుంది కదా, ఎక్స్పెక్ట్ చేయక ముందు ఇంటికి వచ్చేసరికి ఇట్లా శారీలో దర్శనం ఇస్తే బాగుంటుంది కదా. ఇంకా మోస్ట్లీ చికెన్ తినక ఎన్ని మంది డేస్ అయింది గైస్, మస్తు డేస్ అయింది కదా. అండ్ ఇదిగా ఫ్లవర్స్ మన ఇంటి ముందుకే వచ్చినాయి. నేనే మాల కట్టినా, బాగున్నాయా? ఈరోజు చూద్దాం. ఈరోజు మహి వచ్చాక ఎక్స్పెక్ట్ చేసి ఆల్రెడీ నేను పిక్ పెట్టినా కదా, ఆ రియాక్షన్ కూడా నేను ఇక్కడ ఇస్తా. ఏమంటాడు ఏంది అని చెప్పేసి. యాక్చువల్గా లేటెస్ట్ అన్నాడు, నేనే కోతి దానిలాగా పిక్ ఏం చెప్పిండు తెలుసా, 11-11:30కి అట్లా వస్తాను చూసిరా. ఈడ కూడా బొట్టు పెట్టుకున్నా నేను, ఈడ పెట్టుకున్నా. ఇక్కడ బొట్టు పెట్టుకుంటే మా మహికి మస్తు ఇష్టం అన్నట్టు ఫుల్గా. అంటే ఎప్పుడు ఊరికే పెట్టలేం కదా, అప్పుడప్పుడు పెడతా. పూజ చేసినప్పుడు ఆ టైంలలో అట్లా పెడతా. అట్లా పెట్టినప్పుడు ఫుల్ ఎక్సైట్ అయితే భలే ఉందిరా అని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు. యాక్చువల్గా ఇంటికి వచ్చే వరకు పిక్ కూడా పంపించొద్దు అనుకున్నానా. ఏం చెప్పిండు, 11:30-12కి అట్లా వస్తా అని చెప్పేసాను అన్నాడు. అందుకే పిక్ పంపించినామనుకో ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వస్తాడు కదా, అందుకని చెప్పేసి పిక్ పంపించిన. అండ్ ఇంతకు మీరు తిన్నారో లేదా గైస్, మీకు ఒక విషయం తెలుసా, ఈరోజు మా ఇంట్లో చికెన్ ఫుల్ కుమ్మేస్తాం మేమైతే. ఈరోజు మా ఇంట్లో చికెన్ తెలుసా, మీ ఇంట్లో ఏం కర్రీ కింద కామెంట్ చేయండి. అండ్ శారీలో ఎలా ఉన్నా, నువ్వు నీ తింగర్ దానా ఫేస్కి ఎమోజీ పెట్టి ఎలా ఉన్నానంటే ఏం చెప్తామంట కొన్ని డేస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. వీడియో కంటిన్యూ అయితే చూడండి. ఇక్కడ నేను చికెన్ చాలా డేస్ తర్వాత చేసిన అని చెప్పేసి వితౌట్ గ్రేవీ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. ఏమేమో చేద్దాం అనుకున్నా, ఏమో అయిపోయింది. టేస్ట్ మాత్రం అద్దరిపోయింది గైస్, సూపర్గా. రైస్, కొత్త రైస్ ఇది. అండ్ లెమన్స్ లేవు కదా, అండ్ కర్డ్. అండ్ ఈరోజు అమ్మగాడు స్పెషల్గా రెడీ అయింది నా కోసం. నేను చెప్పిన నీ కాంప్లిమెంట్ కూడా ఆడ చూపిస్తా అన్నాడు. వాట్సాప్లో పిక్ పెట్టిన మహికి కాంప్లిమెంట్ వస్తే ఏం చెప్తాడో చూద్దామని చెప్పి అట్లా చెప్పినాడు. లవ్ యూ సో మచ్ రమ్, లవ్ యూ సో మచ్. ఎందుకు నా కోసం మంచిగా రెడీ ఇట్లా చేసి పెట్టి కూర్చున్నావు. కాదు, నువ్వు డైలీ చికెన్ కనిపిస్తా, నేను డైలీ రెడీ అవుతా. సరే, డైలీ చికెన్ కనిపిస్తా. నేను డైలీ రెడీ అవుతా. ఓకే, లేట్ అవుతుంది గైస్, మేము తినేస్తాం. తిన్న తర్వాత మాట్లాడతాం. ఇక్కడ చూడండి, నైట్ టైం మన చెట్లకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి చూడు. చిన్న చెట్లు ఉన్నప్పుడు తీసుకొచ్చిన ఇంత పెద్దగా అయిపోయి ఎన్ని ఫ్లవర్స్ ఇస్తున్నాయి చూసారా. అందుకే నేచర్ని లవ్ చేస్తామని నన్ను ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు అనేది నా స్ట్రాంగ్ ఫీల్. ఆల్మోస్ట్ ఈ ఫ్లవర్స్ అన్నీ నేనైతే అసలు మ్యాక్స్ టు మ్యాక్స్ ఎప్పుడు ఒకసారి పెట్టుకుంటాను నాకు తెలియదు, కానీ మీ అందరికీ తెలుసు. దేవుడికే పెడతాను, పూజకే పెడతాను ఖచ్చితంగా. చాలా ఫ్లవర్స్ అయిపోయినాయి, చాలా పెద్దగా అయిపోయినాయి చెట్లు అయితే. మస్తు నా అంత హైట్ వచ్చినాయి గైస్. ఇంకా మహి చెట్ల దగ్గర నుంచో పెట్టి నువ్వే పట్టుకున్నావు చెట్లు పొడుగున్నాయని చెప్తాడు.
చేస్తాడు. అండ్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ లేవగానే పూజ చేస్తా గుడ్ గర్ల్ లాగా. యాక్చువల్గా మండే సాటర్డే పూజ చేస్తా కంపల్సరీగా, డైలీ ఏం చేయను, మండే సాటర్డే అయితే చేస్తా. మళ్ళీ స్పెషల్ అమావాస్యలు ఫెస్టివల్స్ అట్లా వస్తే చేస్తా, లేదు ఏం లేదు అని అంటే మాత్రం మండే సాటర్డే 2 days మాత్రమే చేస్తాను పూజ. ఇది నా బుజ్జి పూజ అన్నట్టు చిన్నగా చేసేసాను. నాకు ఆ ఫ్లవర్స్ వచ్చి దేవుడికి పెడితే ఎక్కువ ఫ్లవర్స్ వస్తే పూజ చేయబుద్ధి అవుతుంది, ఏందో నాకు అర్థం కాదు. ఫ్లవర్స్ చూస్తే చాలా డైరెక్ట్ తీసుకెళ్ళి దేవుడికి ఇచ్చేయాలనిపిస్తుంది నాకు, ఎందుకు నాకు అది అర్థం కాదు. నేచర్ డైరెక్ట్ దేవుడు ఇవి రెండు బాగా కమ్యూనికేట్ అవుతుంది. అప్పుడేమో ఫ్లవర్స్ అంటే మనకి ఎవరికైనా తల్లో పెట్టుకోబుద్ధి అవుతుంది కదా, ఏమో నాకైతే తీసుకెళ్ళి దేవుడి గుడిలో పెట్టబుద్ధి అవుతుంది, పూజకు పెట్టబుద్ధి అవుతుంది, లక్ష్మీ అమ్మవారికి పెట్టబుద్ధి అవుతుంది, ఏమో అట్లా ఫీల్ వస్తుంది, మంచిగా అనిపిస్తే పూజ చేస్తే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది కదా ఇంట్లో మొత్తం. అండ్ ఇక్కడ చూడండి కొందరు అబ్బాయిలు బిల్డప్ కొడతారు, నేను మగాడిని, నేను పనులు చేయను, నేను ఇది అది అని చెప్పేసి. అంకుల్ చూడండి ఆంటీకి ఎంత బాగా హెల్ప్ చేస్తుండు. అంకుల్కి ఏం చెప్తారు, చేయడానికి రాకపోయినా ఓపిక లేకుండా ఎట్లా చేస్తాను కదా, అదే అండి గైస్. ఏం చెప్తారు, వైఫ్ అండ్ హస్బెండ్ లవ్ అంటే అట్లా ఉండాలి. బిల్డప్లు కొట్టుకుంటా, నేను బట్టలు ముట్టుకోను ఇవి ముట్టుకోను అట్లా చెప్పే ఇడియట్స్ కూడా ఉంటారు కొంతమంది, హెల్ప్ చేయకుండా. చూడండి చేస్తాను, నేను మీకు చెప్తాను కదా, కుక్క ఆంటీ కుక్క అంకుల్ అని వాళ్ళు వీళ్ళే, అంటే తప్పుగా అనుకోకండి, వీళ్ళ దగ్గర కుక్కలు ఉంటాయి కాబట్టి నాకు అట్లా వచ్చేసింది కుక్క ఆంటీ వాళ్ళు కుక్క అంకుల్ వాళ్ళు అని చెప్పేసి. అంటే చాలా బాగా మాట్లాడుతుంది, నాకు మంచిగా అంటే మంచిగా చూసుకుంటుంది. వీళ్ళలాగే మీ లైఫ్ కూడా చాలా 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 బాగుండాలి, మీ హస్బెండ్లు కూడా మీకు హెల్ప్ చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అమ్మగాడు ఇక్కడ బట్టలని నేనే వాష్ చేసేసిన మొత్తం, వచ్చి సగం ఆరబెడుతుంటే మమ్మీ 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 అని అరుచుకుంటూ వచ్చేసాడు ఇప్పటి వరకు నుండి. సరే మహి ఎలాగో వచ్చావు కదా, ఇక్కడ రా కొద్దిగా ఇట్లా క్లిప్పులు అవి పెట్టు, కనిపించు వీడియోలో, ఊరికే సింగిల్ వీడియో ఏం తీస్తాను, కొద్దిగా కనిపించు వీడియో తీస్తా, బాగుంటుంది తీయడానికి. వ్లాగ్ కూడా లేదు, చాలా డేస్ అయిపోయింది కదా, ఒక వ్లాగ్ షూట్ చేద్దామని చెప్పేసి చెప్పిన. సరే అని చెప్పేసి వచ్చిండు. వచ్చి ఆల్మోస్ట్ ఆ బట్టలు నేనే ఆరబెట్టిన, వాష్ చేసింది కూడా నేనే. మనోడు చేస్తుంది ఏంటంటే ఒక 2-3 బట్టలు అలా ఉంచాను అన్నట్టు, ఎందుకనంటే ఇప్పుడు వీడియో కోసం అని చెప్పేసి ఆరబెట్టిన బట్టలు కూడా తీసేసి ఆరబెట్టు మహి క్లిప్పులు పెట్టు అని చెప్పిన. మనోడు ఏం చేస్తాడు, అది ఎవరైనా బట్టలు పెట్టే వాళ్ళు ఆ బాక్స్ పట్టుకొని పోయి పెట్టాలి ఎంట, ఒక్కొక్క క్లిప్ పెట్టి ఒక్కొక్క క్లిప్ తీసుకొని పోతారు. ఇదే పని వచ్చింది, పో మీ అమ్మోళ్ళ ఇంటికి, నువ్వు పని రాదేం రాదు. చూడండి గైస్, అప్పటి నుంచి ఈ బట్టలన్నీ వేసిన సగము క్లిప్పులు పెట్టమా ఈ వీడియో తీస్తా అని చెప్పిన. ఒక్కొక్క క్లిప్ ఈడికెళ్ళి ఈడికి వస్తుండు, ఈడు ఒక క్లిప్ తీసుకుంటుండు పోతుండు, ఆడ పెడుతుండు, మళ్ళీ వస్తుండు, మళ్ళీ ఒక క్లిప్ తీసుకుపోతుండు, మళ్ళీ పెడుతుండు. ఎవరైనా బాక్స్ ఎంట పట్టుకొని ఆ చుట్టూ క్లిప్పులు పెడతారు. గైస్ పంపించేద్దాం గైస్ వీళ్ళ అమ్మోళ్ళ ఇంటికి బట్టలు. సార్ హాయ్ చెప్పు మహి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొద్దిగా వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి, వీడియో చూడగానే కామెంట్ చేయండి, అలాగే మర్చిపోకుండా కొత్త వాళ్ళు ఏమైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అదొకటి నువ్వే చెప్తా, నేను చెప్పద్దా? చెప్పు చెప్పు. ఒక్క రోజన్నా మహితో ఇంట్లో పనులన్నీ చేపియాలని నా డ్రీమ్, ఏ రోజు అవుతుందో ఏమో. నాకు చేసుకోవాలని నా డ్రీమ్, ఏ రోజు అవుతుంది. సర్లే జరగ, నేను ఆరబెడతా, ఇది పట్టుకో మొబైల్. ఇది ఈ రోజు మన బుడ్డి బ్లాగ్ అన్నట్టు. వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి, వీడియో పూర్తిగా చూసాకే కామెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ అనేది మోస్ట్ 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 ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని మన బట్టలు వాష్ చేసిన, ఒక 2 or 3 daysకి అట్లా వాష్ చేస్తున్నాయి, ఎందుకంటే ఫుల్గా ఎండ కొడుతుంది కదా, అందుకని చెప్పేసి 3 daysకి అట్లా అయితే ఒకేసారి ఫుల్ బట్టలు వేసేయచ్చు మంచిగా, పైనకి కిందికి ఏం తిరుగుతామని చెప్పేసి. ఇది మన వ్లాగ్, నచ్చిందా నచ్చలేదా. అండ్ చాలా డేస్ తర్వాత డైలీ వ్లాగ్ చేసిన, మళ్ళీ చాలా డేస్ తర్వాత చేస్తాను, ఇప్పుడు ఏం చేయను. అండ్ కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారు వాళ్ళైతే లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. మనల్ని ఇట్లనే ముందుకు తీసుకెళ్ళండి, నాతో పాటు మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్. బాయ్.